హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్ వీడియోలో సింపుల్గా అండ్ టేస్టీగా తోటకూర ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా. ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేయండి. తోటకూర ఫ్రై అనేది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా ఈ సింపుల్ తోటకూర ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకుని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు అంటే ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పును కలిపి 1 టేబుల్ స్పూన్ వరకు వేసి 2 ఎండుమిర్చిని కూడా వేసుకుని ఇవి చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ తరుగు వేసి అలాగే 2 పచ్చిమిర్చి తరుగు, కొద్దిగా కరివేపాకును వేసుకుని ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయ్యేటప్పుడే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసి ఇవన్నీ పచ్చివాసనపై వరకు ఫ్రై చేసుకోండి. ఇవి పచ్చివాసనపై వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 2 పెద్ద కట్టల తోటకూరని సన్నగా తరుక్కొని బాగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ ఏం లేకుండా యాడ్ చేసుకోండి. ఇలా తోటకూర తరుగు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుంటూ 2-3 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోండి. ఇలా ఒక 3 నిమిషాల పాటు మగ్గిన తర్వాత సన్నగా తరిగిన 2 మీడియం సైజ్ టొమాటో తరుగును యాడ్ చేసుకుని ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి టొమాటో అనేది మెత్తపడే వరకు కుక్ చేసుకోండి. ఒక 5-6 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత మూత తెరిచి చూస్తున్నారు కదా, టొమాటో అనేది ఇలా మెత్తపడాలి. ఈలోపు మనకు తోటకూర అనేది కూడా చక్కగా కుక్ అయిపోయి ఉంటుంది. ఒకవేళ కుక్ అవ్వకపోతే మరో 3-4 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. ఒకవేళ చాలా డ్రైగా అనిపిస్తే 2-3 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా కుక్ అయిన తర్వాత 1 టీ స్పూన్ వరకు కారం, మీ రుచికి సరిపడా ఉప్పు, అలానే 1.5 టీ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడిని వేసుకుని ఇవన్నీ బాగా కలిసేలా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి జస్ట్ 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 1 నిమిషం పాటు కుక్ చేసుకున్న తర్వాత కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీరని వేసి ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి హాట్గా సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్ మెథడ్ కదండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలానే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్ట్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.